మనం చదువుకుందాం. ఈరోజు మన వాక్యాంశము, నువ్వు కట్టబడిన గాడిదవా విప్పబడిన గాడిదవా? చెప్పండి పాప. ఏ అయ్యారు తెలియదు అంటారు, గాడిద గుర్రం అంటాడు ఏమనుకుంటున్నారు? బైబిల్ ఉన్న మాట. నువ్వు కట్టబడిన గాడిదవా విప్పబడిన గాడిదవా? బైబిల్ చదువుకున్న మాట మార్కు సువార్త 11వ అధ్యాయం 1 నుంచి 2 మాటలు చదువుదాం. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బేతనియా గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూసి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషుడును ఎప్పుడు కూర్చుండలేదు, దాన్ని విప్పి తోలుకొని రండి, ఎవడైనా మీరెందుకు ఇలాగూ చేయుచున్నారని మిమ్మును అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, దేవుని వాక్యం చెబుతున్నది, యేసు ప్రభువు వారి లోకంలో ఉన్నప్పుడు యెరూషలేము నుండి ఆయన చాలా ప్రాంతాలు, ఆ యెరూషలేము సరిహద్దులో ఉన్న గలిలయ కదా రకరకాల ప్రాంతాలన్నీ తిరిగాడు. యెరూషలేము నుండి ప్రభునందు ప్రియులారా, ఈ 3.5 సంవత్సరాలు సేవా జీవితంలో ఆయన చుట్టుపక్కల ప్రాంతాలన్నీ తిరుగుతూ, ఆ ప్రాంతాలన్నింటిలో కూడా ఆయన దేవుని రాజ్య సువార్తను ప్రకటించుతూ, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి, రక్షణ పొందండి, మీరు మోక్షానికి వెళ్తారు అని చెప్తూ రోగులైన వారిని స్వస్థపరచుచు, బలహీనులను బలపరచుచు, గుడ్డి వారిని చూపునిచ్చుచు, చెవిటి వారిని వెనికినిస్తూ, చనిపోయిన వారిని సైతము లేపుచు ఆయన అనేక ప్రాంతాలు తిరిగాడు. హల్లెలూయా, తిరిగాడు లేదా? తిరిగాడు. ఇశ్రాయేలు దేశంలో యెరూషలేము ప్రభునందు ప్రియులారా, ఈ యెరూషలేము నుండి వింటున్నారా, ఆయన ఆయా ప్రాంతాలు తిరిగి చివరిగా ఒక ఆదివారం యెరూషలేములకు సమీపిస్తున్నాడు. అదే పామ్ సండే, అంటే బట్టల ఆదివారం. ఈ ఆదివారం హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయా ప్రాంతాలు ప్రతి వారం సమాజ మందిరంలో కూడుకునేవాడు. అక్కడికి వచ్చిన వారిని బాగు చేసేవాడు, అక్కడికి వచ్చిన వారికి వాక్యం బోధించేవాడు. అలా తిరిగి తిరిగి ఎక్కడికి వస్తున్నాడు? యెరూషలేములోనికి ఆయన వస్తున్నప్పుడు ప్రవేశించడానికి ముందుగా బేతనియా అనే గ్రామానికి వెళ్ళారు. హల్లెలూయా, ఏ గ్రామం అది? బేతనియా. ఈ బేతనియా అనే గ్రామంలోనికి ప్రభునందు ప్రియులారా వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న శిష్యులను ఇద్దరు పిలిచాడట. చూసి అంటున్నాడు, ఇదిగో మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. హల్లెలూయా. ఆ బేతనియాలో ఉండి ప్రభునందు ప్రియులారా ఆ శిష్యులతో చెప్తున్న మాట ఏంటంటే, ఆ శిష్యులు ఇద్దరిని చూసి మీ ఎదుటనున్న బెత్లెహేములో ఉన్నాడు అనుకుంటారు, బహుశా బేతనియా పంపిస్తుంది. ఆ గ్రామానికి వెళ్ళండి, వెలుతున్న గ్రామానికి వెళ్ళండి, అందులో మీరు ప్రవేశించగానే, అంటే ఆ ఊరిలో మీరు కాలు పెట్టగానే, ఆ ఊరిలోకి మీరు వెళ్ళగానే ఏమవుతుందట? ప్రవేశించగానే కట్టబడిన ఒక గాడిద పిల్ల కనబడు. చూసారా? కనపడుతుంది. మొదటిది కట్టబడిన గాడిద. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆదివారం నాడు నిద్ర వచ్చేదో ఎందుకు వస్తున్నాం? పగలు పగలు ఇంత పొద్దుగా నిద్ర వచ్చేది నాకు అర్థం. ఏ మధ్యాహ్నం 2 గంటలకు 3 గంటలకు వస్తుంది, అది వేరు. ఎండ తీవ్రతను బట్టి తిరుగును బట్టి ఈ 11-12 నిద్ర వచ్చేది నాకు అర్థం కాదు. నేను నా దగ్గర కూర్చోబెట్టుకోవాలి.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే యేసు ప్రభు ఎదురున్న గ్రామానికి వెళ్ళమన్నాడు. శిష్యులను వెళ్ళారు. ప్రవేశించగానే ఏముందట? కట్టబడిన గాడిద ఉన్నాడు. ఈ కట్టబడిన గాడిదట వింటున్నారా? అది పిల్లగాడిద రాయబడింది. పెద్ద గాడిద కాదు, ఏ గాడిద? గాడిద పిల్ల రాయబడింది. ముదురు గాడిద కాదు ఇది. తలవారం చెప్పాను నేను. పెద్ద గాడిద కాదు ఇది, పిల్ల గాడిద. హల్లెలూయా. గాడిద పిల్ల కట్టబడింది. మూడవదిగా, ఏ మనుష్యుడును ఎప్పుడును దాని మీద కూర్చోవాలి. హల్లెలూయా. మీరు వెళ్ళగానే ప్రవేశించగానే కట్టబడిన గాడిద కనపడుతుంది. అది గాడిద పిల్ల అంటే పెద్దది కాదు, చిన్నదని అర్థం. హల్లెలూయా. అది గాడిద పిల్ల. మూడవది, ఇంతవరకు ఏ మనుష్యుడు దాని మీద కూర్చోవాలి. నాలుగవది, ఇదిగో దాన్ని విప్పి మీరు తోలుకొని రండి. హల్లెలూయా. కట్టబడిన గాడిద, ఆ గాడిద పిల్ల, దాని మీద ఇంతవరకు ఎవరు కూర్చోలేదు. దాన్ని మీరు ఏం చేయాలా? విప్పి తోలుకొని రండి. ఐదవది, ఇదిగో అది ప్రభు. ఎవరైనా మిమ్మల్ని దాన్ని ఎందుకు చెప్తున్నారు అని అడిగితే, చూసారు, మీరు ఎందుకు ఇలాగ దాన్ని విప్పుతున్నారు, ఎందుకు దాన్ని విప్పేస్తున్నారు అని చెప్పి మిమ్మల్ని ఎవరైనా అభ్యంతరం పరిస్తే అది ప్రభువుకు కావాల్సింది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువుకు కావాలి. ఎవరికి కావాలంట? యేసు ప్రభు కావాలి. ఎవరు కావాలా? గాడిద పిల్ల కావాలి. హల్లెలూయా. ప్రభువుకు కావలసిన ప్రభునందు ప్రియుల, ప్రభువుకు ఎవరు కావాలో తెలుసా? కట్టబడిన గాడిద కావాలట. దేవునికి ఎవరు కావాలా? విప్పింది కాదు. అర్థమవుతుందా? దేవునికి ఏం కావాలా? అయ్యా పడుకుంటే వాళ్ళందరూ ఎవరు కావాలి? దేవునికి కట్టబడిన గాడిద కావాలి. విప్పింది ఒక దిక్కుండలో. విప్పింది ఉంటుందమ్మా. కట్టేయకుండా ఉన్న గాడిద ఒక దిక్కుంటుందా? వీళ్ళు తిరుగుతుంది, ఆయన తిరుగుతుంది, ఈ షేం తిరుగుతుంది, ఆ షేం తిరుగుతుంది. అమ్మ, ఈ పొలం తిరుగుతుంది, ఆ పొలం తిరుగుతుంది, ఈ ఊరు తిరుగుతుంది, ఆ ఊరు తిరుగుతుంది, ఈ కొంప పోతుంది, ఆ కొంప పోతుంది. ఇది విప్పబడిన గాడిద. అదే కట్టబడిన గాడిద అయితే ఒక్క దగ్గరే ఉంటుంది. హల్లెలూయా. అందుకని తాడుతో తన యజమానుడట దాన్ని కట్టేశాడు. కట్టబడింది ఎటుపోతుందా? ఎటుపోదో. అది కట్టబడి ఉన్నాడు. తన యజమానుడు, తన నాయకుడు ఎక్కడ కట్టాడో అక్కడే ఉన్నాడు. అందుకే ప్రభువుకి ఏది కావాలో తెలుసా? ప్రభువు దేని విప్పమన్నాడు తెలుసా? ప్రభువు దేని తీసుకురమ్మన్నాడు తెలుసా? కట్టబడిన గాడిద. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి కావాల్సింది ఏంటంటే, అమ్మ, సంఘములో కట్టబడిన గాడిద కావాలా? ఈ సంఘం ఆ సంఘం, ఈ పాస్టర్ ఆ పాస్టర్, వీళ్ళు మా వాళ్ళు వాళ్ళు మా వాళ్ళు తిరిగే గాడిద కాదు. ఒకే సంఘ క్రమములో కట్టబడిన గాడిద కావాలి. ఒకే నాయకత్వములో కట్టబడిన గాడిద కావాలి. ఒకే సంఘములో, ఒకే సావాసములో పెరిగే కట్టబడే గాడిద ఉండాలి. ఆ గాడిద కావాలి. కాసేపు ఈ పాస్టర్, కాసేపు ఆ పాస్టర్, కాసేపు ఈ ఇల్లు, కాసేపు ఆ ఇల్లు. అమ్మా వింటున్నారా? ఒకే బోధలో పెరిగే కట్టబడే గాడిద ఉండాలి. ప్రభు కావాల్సింది ఏంటో తెలుసా? ప్రభునందు ప్రియులారా, ఇదిగో విశ్వాసం కలిగిన ప్రభునందు ప్రియులారా, ఇది మనం దేనితో కట్టబడ్డాము? దేనికోతో కట్టబడ్డావా? విడిచిపెట్టబడ్డావా? చాలా మంది ప్రభునందు ప్రియులారా కట్టబడినట్లుగానే కనబడతారు కానీ ఆ జీవితంలో ఆ సంఘ క్రమం కానీ, ఆ సంఘ పద్ధతి కానీ, ఆ సంఘం యొక్క ఆచరణ నైపుణ్యం, ఆ సంఘం యొక్క లక్షణాలు ఆ గాడిదలు లేకపోతే, అమ్మా ఎదున్నారా, కట్టబడిన గాడిద ఏ యజమానుడు కట్టాడో అక్కడే ఉండిపోయాడు, ఏ నాయకుడు కట్టాడో అక్కడే ఉండిపోయాడు.
ఇది కట్టబడింది కనుక ఇంకో స్థలంలోకి వెళ్ళలేకపోయింది. హల్లెలూయా. తిరిగి అలవాటు లేదు దీనికి. ఆ యజమానుడు విప్పితేనట ఆ యజమానుతో వెళ్తున్నది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విప్పిన యజమానే, ఇంకో యజమాని కాదు. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నంటే ఈ మంటలాది వారు ప్రభునందు ప్రియులారా, ఈ ఫామ్ సండేలోకి ప్రవేశించిన ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు ఒకే విశ్వాసంలో కట్టబడదువు గాక, నువ్వు ఒకే నాయకత్వంలో కట్టబడదువు గాక. నీ జీవితంలో నీకు ఆశీర్వాదం రావాలంటే, నువ్వు దీవెన పొందాలంటే నువ్వు ఒకే ప్రార్థన జీవితంలో కట్టబడాలా, ఒకే ఆత్మీయ జీవితంలో కట్టబడాలా. అర్థమవుతుందా? నేను నడిపించే నాయకుని అధికారంలోనే కట్టబడాలా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడారా, ఏదైనా వాక్యం వింటున్న ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ గాడిద పిల్ల ఎందుకు కట్టబడింది అని కనుక మనం ఆలోచన చేస్తే, గాడిద విషయంలో ప్రభునందు ప్రియులారా, ఈ దినం ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అది కట్టబడిన గాడిద, అది గాడిద పిల్ల అని రాయబడ్డారు. పెద్ద గాడిద లేదా అనుభవం ఉన్న గాడిద, ఇంకేమంటాం, గాడిదల గురించి బైబిల్ అంటది, గాడిదలట నీచమైనవి, జంతువుల్లోకెల్లా నీచమైనది ఏదైనా ఉంది అంటే అది గాడిద. పనికి మాలింది ఏదైనా ఉంది అంటే అది గాడిద జంతువుల్లో. అందుకే ఏమన్నా చెప్పిన పని చేయకపోతే, పనికి మనం చెప్పింది కాకుండా ఏదో పని చేసినాం అనుకో అంటాం అడ్డగాడిద కదా, ఏమంటావు కవి ఏ మనిషి గాడిద. పనికి మాలిన పని చేసుకుని ఏమంటాం మనం, గాడిద తిడతాం. అంటే అర్థం ఏంటి? ఈ గాడిద ప్రభునందు ప్రియులారా, జంతువులన్నిట్లో నీచమైన బ్రతుకు, హేళనమైన బ్రతుకు, పనికి మాలిన బ్రతుకు కలిగింది. అయితే ఈ గాడిద ఏం చేయబడింది? కట్టబడి ఉన్నది. అది ప్రభువు కావాల్సింది. దేవునికి ఎవరు కావాలో తెలుసా? ప్రభునందు ప్రియులారా, దేవునికి ఎవరు కావాలంటే కట్టబడి ఉన్న గాడిద కావాలట. కట్టబడాలి, ప్రార్థనలో కట్టబడాలి, విశ్వాస జీవితంలో కట్టబడాలి, ఆత్మీయ జీవితంలో కట్టబడాలి, బోధ విషయంలో కట్టబడాలి, సంఘ క్రమంలో కట్టబడాలి, సహవాసంలో కట్టబడాలి. వింటున్నారా? తోటి వారి భాగాల విషయంలో, సంఘ కార్యక్రమాల విషయంలో, సంఘం ఐక్యత విషయంలో కట్టబడే దేవుడు కోరుకునేది విప్పిన గాడిదలు కాదు, ఆడాడ తిరిగే గాడిదలు కాదు దేవుడు కోరుకునేది. ఇది గుర్తుపెట్టుకో. హల్లెలూయా. ఎక్కడ పడితే అక్కడ నిలబడే గాడిదలు కాదు దేవుడు కోరుకున్నది. అర్థమవుతుందా కదా? ఎన్నోసార్లు విన్నాం వర్తమానం, కానీ ఈరోజు ప్రభునందు ప్రియులారా, కట్టబడడం అంటే ఏంటో తెలుసుకుంటున్నాం. ఎందుకు కట్టినది కదా? కట్టిన దాన్ని విప్పడానికి దేవుడు పిలిచాడని ఒకసారి వర్తమానం చెప్పుకున్నాం, కానీ ఈరోజు ఎందుకు కట్టివేయబడ్డాలో నేర్చుకుంటున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. కట్టడం కూడా ఆశీర్వాదమే. కట్టిన దాన్నే కదా దేవుడు విప్పమనేది. హల్లెలూయా. కట్టబడకపోతే నువ్వు విప్పబడలేవు, నువ్వు కట్టబడకపోతే ఆశీర్వాదం రాలేవు, నువ్వు కట్టబడకపోతే దీవెనలోకి రాలేవు. సంఘ క్రమాల్లో కట్టబడాలా, సేవలో కట్టబడాలా, పరిచర్యలో కట్టబడాలా, సంఘ సహవాసంలో కట్టబడాలా. ఈ గాడిద పిల్ల ప్రభునందు ప్రియులారా, ఇదిగో కట్టబడి ఉండాలి, కట్టబడి ఉండాలి. విప్పబడిన గాడిద ప్రభునందు ప్రియులారా, ప్రభుత్వాన్ని కోరుకోలేదు. అది ఏం చేస్తుందంటే, ఈ పొలం ఆ పొలం, ఈ విప్పబడిన గాడిదలన్నిటికట ఈ సిద్ధపడి అవుతుందట. హల్లెలూయా. ఆ మాటలు కాదు, నిజమే చెప్తున్నా. ఈ ఇప్పబడిన గాడి ఒక దిక్కుంటుందా? కట్టేసిన బర్రె, ఇప్పిన బర్రె ఎట్లుంటది? కట్టేసిందేమో గడ్డెత్తి తింటుంది, విప్పిందేమో పచ్చిగడ్డ ఎక్కడున్నా తిరుగుతుంది. హల్లెలూయా. అందుకోసమే ఈ రోజు నువ్వు కట్టబడిన గాడిదవా, విప్పబడిన గాడిద. నీకు లిమిట్ ఉండాలా, నీకు సరిహద్దు ఉండాలా.
నువ్వు ఒక సంఘ క్రమంలో, ఒక కుటుంబంలో, ఒక యజమానురాలుగా, ఒక ప్రార్థనాపరుడిగా, ఒక ప్రార్థనాపరురాలిగా, ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలిగా నీ కట్టు సరిహద్దుండాలా? నువ్వు కట్టబడి ఉండాలా? నీ ఆత్మీయతకు ఒక కట్టుబడి ఉండాలా? నీ ప్రార్థన జీవితానికి కట్టబడి ఉండాలా? ఎవరు రమ్మంటే వాళ్ళు, ఎక్కడికి రమ్మంటే అక్కడికి, ఎలా ఉండమంటే అట్లా, ఎట్లా భక్తి చేయమంటే అట్లా, ఎట్లా చేసినా ఏం కాదు. భక్తినా ఎట్లా చేసినా ఏం కాదట. భక్తిని ఎట్లా పడితే అట్లా చేస్తావా? ఎట్లా పడితే అట్లా చేసిన లిమిట్, కంట్రోల్, యువర్ సెల్ఫ్ కంట్రోల్ ఉండాలా? నీ ఆలోచన కంట్రోల్, నీ ప్రవర్తన కంట్రోల్. కట్టబడింది. యజమానుడు చెప్పేంత వరకు వేస్తుంది. అది కాదు తిప్పుకొని పోదు, తెప్పుకొని పోదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుడిలాగా ఈ కట్టబడిన గాడిద పిల్ల ప్రభునందు ప్రియులారా, ఎంతమంది చెప్తా జ్ఞాపకం చేస్తున్నారు. అందుకోసం అది కట్టబడింది. ఏంటంటే యజమానుని యొక్క ఆలోచనకు కట్టబడింది, నాయకుని యొక్క నడిపింపుకు కట్టబడింది. అది అందుకే దాని జీవితంలో విడుదల రాబోతున్నది. ప్రాంతంలో కట్టబడాలా? ఒక సంఘములో నడిపింపులో ఉన్నప్పుడు ఆ సంఘ నడిపింపును ఏం చేయాలా? లోపడాలా? వినేక రూపాలు పాట పాడుతున్నామా? ఏం చేయాలా? చప్పట్లు కొట్టాలి. చప్పట్లు కొడుతున్నామా? లేచి నిలబడాలి. లేచి నిలబడుతున్నామా? పండుకోవాలి. పండుకున్నామా? ఏం చేయాలి? బయట తిరగాలి. హల్లెలూయా. ఏ క్రమంలో అనేది దేనికి కట్టబడుతున్నావు? ఎందుకు వస్తున్నావు మందిరానికి? నువ్వు దేనికి కట్టబడాలా? నువ్వు కట్టబడితే, దేవుని ఆజ్ఞలకు నువ్వు కట్టబడితే, దేవుని వాక్యానికి నీ జీవితం కట్టబడితే ఏమవుతుందో తెలుసా? ఆ రాజు ఏం చేస్తాడు తెలుసా? ఈ కాళ్ళ మీద ఎక్కబోతున్నాడు. ఎందుకో తెలుసా? ఆ రాజు నీ మీద కూర్చోవడానికి, నీ విలువను మార్చడానికి. ఎందుకు? కట్టబడిన నిన్ను విప్పితే నీ విలువ మారుతుంది. హల్లెలూయా. అట్టనే కూర్చుంటాను ఎన్ని రోజులైనా, ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని వారాలు వచ్చినా నా భక్తి నాకెంత. నీ బొంద నీ భక్తి నిన్ను ఏం బాగు చేసింది? ఏం బాగు చేస్తుంది నీ భక్తి? మార్చుకోవే నీ భక్తులు. ఈ మంటల ఆదివారం యేసు ప్రభు ఆయా ప్రాంతాలు, ఆయా దేశాలు, ఆయా రాష్ట్రాలు అన్ని తిరిగేసి యెరూషలేములోకి ప్రవేశిస్తూ బేతనీయకు వచ్చి శిష్యులు చెప్తున్నాడు, కట్టబడిన గాడిద. ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు కట్టబడ్డావా? దేనికి కట్టబడ్డా? ఒక నీతికి, ఒక యథార్థతకు, ఒక పరిశుద్ధ జీవితానికి, ఒక ఆత్మీయ జీవితానికి క్రైస్తవుడు అంటే ఇతడే అనడానికి కట్టబడి ఉన్నావా? క్రైస్తవులు అంటే ఎవరో కాదయ్యా, నేను చూపెడతా పలానా వ్యక్తిని, పలానా అమ్మను, పలానా సహోదరిని నేను చూపెడతా అనే దానికి కట్టుబడి ఉన్నావు. నువ్వు ఒక కట్టుబడి లేదే నీకు. తెగిపోయిన పతంగి పాడతనే ఎందుకు విషయాలు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ వాక్యం ఇస్తున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నేను ముగిస్తాను. ఎందుకు మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, కట్టబడిన గాడిద, ఆ గాడిద పిల్ల ప్రభువు కావాలి. కట్టబడింది. శిష్యులిద్దరు వెళ్ళారు. ప్రవేశించగానే కట్టబడిన గాడిద నిలబడ్డది. అది గాడిద పిల్ల. హల్లెలూయా. మొదటిగా లేతది, వయస్సులో ఉన్నది, అనుభవం లేనిది. అందుకోసమే గాడిదల గురించి నీచమైనది, పనికి మాలినది అని రాయబడింది. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈ దినము నీచమైన మన బ్రతుకులను, పనికి మాలిన అత్యలకు రాదు విలువైన జీవితాలను ఆయన మనల్ని చూసి ఎవరిచ్చారు విలువ? ఎక్కడిది మన విలువ? మన బ్రతుకులో ఈ ధైర్యం ఎక్కడిది? ఈ భక్తి ఎక్కడిది? ఈ భక్తి ఎక్కడిది? ఈ పొట్ట ఎక్కడిది? ఈ ఆరోగ్యం ఎక్కడిది? ఈ ఐశ్వర్యం ఎక్కడిది? పనికి మాలిన జీవితం, నీచమైన జీవితం, ఎవరు లెక్క వేయని జీవితం. ఎవరికి
తెలుసా? కట్టబడిన నిన్ను, విడుదల కొరకున్న నిన్ను ప్రభువు చూసి నీ కట్టను విప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాలాంటి సేవకుల ద్వారా నీ కట్టను విప్పాడు, ఆ శిష్యుల ద్వారా కట్టను విప్పాడు. ఇప్పిన గాడిద పరిగెత్తుకొని పోలా, అమ్మాయి నాకు కత్తిప్పారని చెప్పి. అమ్మ వింటున్నారు, ఈ ఇంటికి ఆ ఇంటికి, ఈ ఫంక్షన్కు ఆ ఫంక్షన్కు, ఆ సంఘానికి ఈ సంఘానికి, ఈ ఊరుకు ఆ ఊరుకు, అక్కడ ఇక్కడ ఉరకరా. ఏ సేవకుడు ఇప్పాడో, ఏ శిష్యులు ఇప్పారో వాళ్ళని కార్యం చేస్తున్నారు తెలుసా? వెంబడిస్తున్నారట. ఆ గాడిద పిల్ల ప్రభునందు ప్రియ. ఇదిగో ప్రభు అంటున్నాడు, ఇంతవరకు ఏ మనుషులు ఆ గాడిద పిల్ల మీద కూర్చుండి ఉండలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభువు ఎందుకు ఇప్పమన్నాడు తెలుసా? ప్రభువుకు ఎందుకు కావలసి ఉందంటే, ఇది నీచమైనది, ఇది పనికి మారిందని, ఇది అక్కరకు రాదని ఈ లోకమంతా ప్రభువుకు ప్రియులగా దాన్ని చూసి ఎగతాళి చేస్తూ మాట్లాడుతూ కట్టబడిందని చెప్పి మాట్లాడితే ప్రభు ఏమంటుందో తెలుసా? ఎందుకు దేవుడు కావాలనుకున్నాడు తెలుసా? ఇదిగో దాని మీద ఇంత మట్టుకు ఏ మనుషులు కూర్చోలేదట. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు నువ్వు ఏ మనుషుడు దాంట్లో కూర్చోలేవు. అందుకోసం ప్రభు కావాలా? ఆ గాడి ఎందుకు కావాలి ప్రభుకి? ఎందుకు కావాలా? అది కట్టబడి ఉన్నది. రెండవది, అది గాడిద పిల్లలు ఉన్నది. అందుకే చెప్పా, భక్తిలో ముదురు ఉండవు కదా. వారమైనా చెప్పింది, భక్తిలో ఎట్లుండాలా? లేతగా ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 53వ అధ్యాయం కొన్ని మాటలు చదువుకున్నాం. ఆయన లేత మొక్క వలెను అనాయకుడిని చూడండి ఒకసారి. 53వ యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనంలో, మేము తెలియజేసి లేత మొక్కవలను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగాడు. చూసారా? హల్లెలూయా. ఈ మాటలు ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి రాయబడ్డాయి. యెషయా ప్రవక్త ఆయన ప్రవచిస్తూ 600 సంవత్సరాల పూర్వం, క్రీస్తు పూర్వం 600 సంవత్సరంలో ఈ యెషయా ప్రవక్త ప్రవచనం రాస్తున్నాడు. ఎవరి గురించి తెలుసా? పుట్టబోయే యేసు ప్రభు గురించి రాస్తున్నాడు. అందుకోసమే లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. హల్లెలూయా. ప్రభుకి ఏం లేదు? స్వరూపము లేదు. అంటే ఆయన ముఖం గాయపరచబడతాది, ఆయన రూపం అంతా మారిపోతే సొగసు లేదు, రూపము లేదు, స్వరూపము లేదు. అంటే ఆయన ముఖమంతా దున్నబడతాది, రక్తంతో నింపబడతాది. ఆయన చూసి అపేక్షించినట్లుగా మనం అతన్ని చూసి ఈయన మంచివాడు, ఈయన నాకు కావాలి అని కోరుకునేటట్టుగా ఆయన ముఖం ఉండదు కదా. బైబిల్ అంటుంది, బైబిల్ అంటుంది. ఎవరి గురించి రాయబడింది మాటలు? ప్రభు యేసుక్రీస్తు గురించి. చూడండి, ఆయన యందు స్వరూపము లేదు, సొగసైనను లేదు. మనం అతన్ని చూసి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషులలో విసర్జింపబడిన వాడును, వ్యసన క్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించబడిన వాడుగాను, మనుషులు చూడగలని వాడుగాను అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతనిని ఏం చేయగలట? చూసారా? ప్రభునందు ప్రియులారా, చూడండి, ఈ కట్టబడిన గాడిద ప్రభునందు ప్రియులారా, ప్రభు అంటున్నాడు, నీకు ఎవరైనా ఎక్కుతున్నప్పుడు, నన్ను తోడుకొస్తున్నప్పుడు ఎందుకు ఎక్కుతున్నావు? దాన్ని ఎందుకు అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారని ఎవరు అడిగితే అది ప్రభువుకు కావాల్సింది. హల్లెలూయా. ప్రభువుకు కావాలి. ఎవరు కావాలి ప్రభువుకి? కట్టబడిన నువ్వు కావాలా? ఒక ఆత్మీయ జీవితంలో కట్టబడే కొరకు ఎదురు చూసే, ఆత్మీయ జీవితంలో మేలు పొందాలని, ఆశీర్వాదం పొందాలని, అభివృద్ధిలోకి రావాలని, అనేక సాక్షిగా నిలబడాలని కట్టబడే నీవు ప్రభుత్వ ప్రియులారా
అందుకే ఈ వాక్యం ఇచ్చిన సహోదరి సహోదరుడా, నువ్వు కట్టబడాలయ్యా. దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు కట్టబడాలా, ఏదో ఒక దాని చేత కట్టబడాలా. విశ్వాస జీవితంతో కట్టబడాలా, ప్రార్థన జీవితంతో కట్టబడాలా, వాక్యంతో కట్టబడాలా, ఆత్మీయులతో కట్టబడాలా, సహవాసులతో కట్టబడాలా, ప్రార్థనా పనులతో కట్టబడాలా, సంఘ క్రమములో కట్టబడాలా, సంఘ నాయకత్వంలో కట్టబడితే వింటున్నాగా ఆ కట్టబడిన గాడిదను అమ్మా ఇదిగో ఇద్దరు శిష్యులు వచ్చి విప్పితే ఆ విప్పి దాన్ని తోడుకొని వెళ్తున్నప్పుడట ఆ గాడిద ఎంత సంతోషం వెళ్ళిపోతుందో. ఈ గాడిద పిల్ల లేతది కనుక అమ్మ దానికి పారిపోయే ఆలోచనలు లేవు కనుక, గోడలు తిరిగే బ్యాచ్ కాదు కనుక, ఈ కొంప ఆ కొంప తిరిగే బ్యాచ్ కాదు కనుక ఏం చేస్తుందో తెలుసా, ఆ విప్పిన శిష్యుల వెంట వెళ్తున్నారు. హల్లెలూయా. ఈ శిష్యుల వెంట వెళ్తున్నప్పుడు వింటున్నారా, ఇంతవరకు ఎవరు ఆ గాడిద మీద ఏ మనుషుడు ఏం చేయలేదన్న కూర్చుండలేదు కనుక దానిలో బట్టలేసారట. ఈ కట్టబడిన గాడిద విప్పి కొనుక్కోకపోతే ఏం చేస్తారు? ఈ విషయం దాని మీద బట్టలు పరిచారు. వింటున్నారా, దాని ముందు దాని పొడుగున బట్టలు పరిచారు, ఖర్జూరపు మంటలు తెచ్చారు, కొబ్బరి మంటలు తెచ్చారు. ఇదిగో దాని మీద బట్టలు ఇస్తున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ గాడి మీద కూర్చున్నాడు. హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ గాడిద పిల్లలు యేసు వద్దకు తోలుకొని వచ్చినప్పుడట వాళ్ళు బట్టలు ఇస్తున్నారట గాడిద మీద. ఎప్పుడు విప్పిన బట్టలు, ఆసిపోయిన బట్టలు, పనికి మాలిన నీచమైన బట్టలు మోసే గాడిద కొత్త వస్త్రాల మీద ఇస్తున్నారట. హల్లెలూయా. గాడిద మీద ఎప్పుడైతే యేసు ప్రభు గాడిద, ఈ గాడిద ఎవరైనా మిమ్మల్ని ఎదురుతున్నారని అడిగితే ప్రభువు కావాలని చెప్పమన్నాడో అప్పుడే ఆ గాడిద యొక్క పరిస్థితి మారిపోయింది. హల్లెలూయా. ఆ గాడిద యొక్క స్థితిగతులు మారిపోయాయి. ఆ గాడిద యొక్క లైఫ్ స్టైల్ మారిపోయింది. ఇప్పుడు ఇప్పిన బట్టలు, మాసిన బట్టలు కదా, పిండే బట్టలు, అక్కడికి బట్టలు వేసేది గాడిదల మీద. అమ్మగారు నీచమైనవి వేసేది, బరువులు పంపించి. కానీ ఇప్పుడు ఈ గాడిద మీద ప్రభువుకు కావాలని ఎప్పుడన్నారో ఆ పట్టు వస్త్రాలు ఇస్తున్నారట, మంచి వస్త్రాలు ఇస్తున్నారట. ఆ గాడిద మీద ప్రభు యేసుక్రీస్తు ఎప్పుడు కూర్చున్నాడో ఆ గాడిదకు ముందు వెళ్తున్న వారు, వెనుక వస్తున్న వారు కొబ్బరి బట్టలు, ఇంకేమన్నారు ఖర్జూరపు బట్టలు, ఇంకా దారి పొడుగున బట్టలు పరిచి హోసన్నా జయము దావీదు పేరిట వచ్చువాడు స్తుతించబడును గాక. ప్రభు పేరిట వచ్చువాడు. చూడండి, తండ్రి అయిన దావీదు రాజ్యం స్తుతింపబడగా హోసన్నా. హల్లెలూయా. హోసన్నా అంటే జయం, జయం కలుగును గాక. చూడండి, ఎక్కలేని ఘనత వచ్చేది గాడిదకు. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లా వచ్చేది గాడిదకి ఇంత ఘనత? గాడిదకి ఎట్లా వచ్చేది ఇంత కీర్తి, ఇంత పేరు, ఇంత ఘనత? ప్రభునందు ప్రియులారా, ఎలా వచ్చిందంటే బైబిల్ చెప్తున్నది. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, వాడబడిన గాడిద దేవుడు కోరుకోలేదు, తిరుగుతున్న గాడిద దేవుడు కోరుకోలేదు, కానీ ఇదిగో సెకండ్ హ్యాండ్ అని కోరుకోలేదట. హల్లెలూయా. దేవుడు ఎవరు కోరుకోడు? భక్తిలో కాపీ కొట్టేటోళ్ళం కోరుకోడు. న్యాచురల్. హల్లెలూయా. న్యాచురల్ అంటే సహజంగా ఉన్నట్లుగా, హృదయంలో ఉన్నట్లుగా భక్తి చేయాలి. మనసుకు నచ్చినట్లు చేయాలి. ఎట్లా చేయాలి భక్తి? మనసుకు నచ్చినట్లు చేయాలి, దేవుడు మెచ్చేటట్లుగా చేయాలి, దేవుని గురించి సాక్షించేటట్లుగా చేయాలి, ప్రభువుని గురించి అనేకులతో మాట్లాడేటట్టు చేయాలి, అనేకుల కలవకు బలపడేటట్టు చేయాలి. భక్తి చేస్తే హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా అని చెప్పి ప్రార్థన చేయదు. ప్రభువా, నేను అనేకుల కళ్ళలో కనపడాలి, ప్రభా. ఆ
ఆ వరాన్ని నాకు ఇయ్యని చెప్పి ప్రార్థన చేయదు. అదిగా నువ్వు ఎవరెవరి కొరకు ప్రార్థన చేస్తావో వాళ్ళందరికీ నీ ద్వారా నువ్వు దర్శిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను సేవలకు రాకముందు వ్యవస్థలు ఉన్న పెళ్లి కాకముందు ఒక 4-5 సహోదరులు ప్రార్థన చేసి నా ఫ్రెండ్స్తో ప్రార్థన చేసి వాళ్ళు హైదరాబాద్లో ఉండేది. నేను ఎప్పుడూ ప్రార్థన చేసి ముగించి బయటకు వచ్చేదో నాకు ఫోన్ కాల్ వచ్చేది. బ్రదర్ మీరు ఎందుకు నాకు గుర్తించారు లేదా రాత్రి కాళ్ళు వచ్చారు అని ఫోన్ చేసేవారు. నేను అంటే నవ్వుకునేది, సంతోషించేవాడు. ఎందుకో తెలుసా, నేను ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నానో వాళ్ళకు దేవుడు నన్ను చూపించేవాడు, నా ద్వారా వాళ్ళని దర్శించేవాడు, నా ద్వారా వాళ్ళతో మాట్లాడేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున్న అనిల్ బాబు, ఈరోజున్న భాస్కర్, ఈరోజున్న అంబేద్కర్, ఈరోజున్న వేరు, ఈరోజున్న ఇంకో భాస్కర్, ఎంతోమంది యవనస్తున్నారు. అమ్మా క్రాస్ దారి తీసుకెళ్ళి మండు టెండలో రాయి మీద పెద్ద మొక్కలు ఇచ్చేది. ఇదసా అడ్డపోతుంటే గుర్తుంటాయి, నెమ్మలు తిరిగే గుర్తారు, అవన్నీ తిరిగా అక్కడ తెలియని ప్రాంతం లేదు నాకు. హల్లెలూయా. ఒప్పరు వెళ్ళి ఊరు దాకా అదంతా కచ్చేయడం తెలుసా, అదంతా తిరిగేటోడు నేను. హల్లెలూయా. మోకరించి ఆ గుట్టల మీద రాళ్ళ మీద ఒక్కొక్క గంటసేపు ఉండాలని చెప్పారు. ప్రార్థన చేశాడు. దేవుడు ఈరోజు వాళ్ళ జీవితాన్ని అద్భుతాలు చేశాడు, వాళ్ళ బ్రతుకులను బాగు చేశాడు. నేను ఎవరి కొరకు ప్రార్థన చేశాను వాళ్ళ జీవితాలు కట్టబడ్డాయి. హల్లెలూయా. ఇప్పుడు కూడా కట్టబడుతున్నాయి. ఎప్పుడు పోతే ప్రభుత్వం ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే ఈరోజు నువ్వు కట్టబడాలా, ఏదో ఒక దాంతో కట్టబడాలా. ఊరికేనే ఇప్పబడిన గాడిదలా ఏ పట్టింపు లేకుండా, ఏ ఏమంటాం అనాలోచితంగా, ఏ ఆశల లేకుండా, ఏ బరువు బాధ్యత లేకుండా ఉండదు. కట్టబడాలి. దేంతో కట్టబడతావు? ఈరోజు నువ్వు ప్రార్థన చేయాలి. కట్టబడిన గాడిదను దేవుడు అంటున్నాడు, శిష్యులను పంపి అది విప్పండి, అది నాకు కావాలి. హల్లెలూయా. నువ్వు కట్టబడితేనే ఈరోజు ప్రభువు నేను విప్పుతాడు. కట్టబడాలి. ఒక సంఘానికి కట్టబడాలి, ఒక క్రమానికి కట్టబడాలి, ఓ ప్రార్థన జీవితానికి కట్టబడాలి, ఓ ఆత్మీయ జీవితానికి కట్టబడాలి, సేవకులతో ఉండడం కట్టబడాలి, పరిచర్యలో ఉండడం కట్టబడాలా. దేనికి మిస్ చేసుకోవద్దు. దేనికి నీకు ఏది నీకు ఇష్టమో, ఏది నీకు అవైలబుల్తో ఏమంటావు, ఏది నువ్వు చేయగలుగుతావో నాతో సహకరించి సేవకులతో, సంఘముతో, సహవాసంతో ఏం చేయాలి? కట్టబడాలి. ఆ కట్టబడిన గాడిద పిల్లలు ప్రభు విప్పమంటున్నాడు, విప్పి తోలుకుంటామంటున్నాడు. ఎందుకో తెలుసా? ప్రభు దాని మీద కూర్చోబోతున్నాడు. హల్లెలూయా. ప్రభు దాని మీద కూర్చున్నప్పుడు ఆ గాడిద ముందు ప్రభుత్వ ప్రియులరా ప్రజలందరూ ముందు వెనక నడుస్తున్నారు. గాడిదకి ఎంత విలువ వచ్చారు చూసారా? గాడిదకి ఎంత విలువ వచ్చారు? అందరూ ముందు వచ్చిన వారు, వెనక వచ్చిన వారు ఆ గాడిద సైలెంట్గా, ఇదిగో నాది కానీ గొప్పతనం, ఎక్కిన గాడిద నేను చూడు, ఒక్కనాడు విప్పబడితే ఎంత అయిపోయాడు నా స్టేటస్ చూడు అనుకోవాలి. హల్లెలూయా. నీ స్టేటస్ బట్టి ఎప్పుడు నువ్వు హెచ్చించుకోవద్దు, నీ స్థాయిని బట్టి నువ్వు ఎప్పుడు గర్వపడద్దు. ఎందుకో తెలుసా? నీ స్టేటస్, నీ స్టేజి నా ప్రభు ఇచ్చిందే. హల్లెలూయా. ఎప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నేను ఎప్పుడు గుర్తుపెడతాను, నేను ఎప్పుడు గుర్తుంచుకుంటాను. నా కళ్ళలో నేను ఎప్పుడు మార్చుకోను. మీకు కూడా అదే చెప్తున్నాను. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నువ్వెప్పుడు మర్చిపోవద్దు. ఈరోజు తెల్లపట్లు వేసుకుంటే సరిపోదు, ఈరోజు నలుగురు తెచ్చుకుంటే మంచుకుంటే సరిపోదు. నీ స్థాయి కొను నువ్వు ఏ బలహీనమైన వర్గం నుంచి, ఏ బడుగు వర్గం నుంచి, ఏ స్థాయి నుండి ఈ పొజిషన్లోకి వచ్చావో ఎప్పుడు మర్చిపోకుండా ఉంటావో నువ్వు అంతకంతకు దేవుడు అభివృద్ధి పొందుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గాడిద నడుస్తున్నప్పుడు దారి పొడుగున బట్టలు వేస్తే దాడి అనుకుంటుందట, ఈ ఘనత నాది కాదు, నన్ను ఎక్కిన ప్రభు ఇది. హల్లెలూయా. ఎవరిది ఘనత?
నా మీద కూర్చున్న ప్రభువును బట్టి నా విలువ మారింది, నా స్థాయి మారింది, నా స్థానం మారింది, నా పరిస్థితులు మారాయి అని చెప్పి ప్రభుత్వ ప్రియులాగా ఆ గాడిద సంతోషించిందట. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం చదువుకొని మనం ముగించుకున్నాం. చాలా వాక్యం ఉంది, కానీ ఈరోజు నేను కొద్ది నిమిషాలు నేను ముగించాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఈ దినం మరి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, దాన్ని బట్టి దృష్టిలో పెట్టుకొని నేను ముగించబోతున్నాను. ఆ సీయోను నివాసులారా బహుగా సంతోషించుడి. ఆ సీయోను నివాసులారా మీరు బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఎవరట? నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సీయోను నివాసులారా, యెరూషలేము నివాసులారా మీరు ఏం చేయాలట? మీరు సంతోషించాలి, మీరు ఆనందించాలి. ఎందుకో తెలుసా? నీ రాజు కదా, నీ ప్రభువు, నీ రక్షకుడు, నేను విమోచించిన వాడు, కట్టబడిన నిన్ను చూచిన వాడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో నేను విప్పి ఆయన నీ మీదకి నీ మీద కూర్చోడబోతున్నాడు. హల్లెలూయా, ఆయన నీ మీదకి రాబోతున్నాడు అని చెప్తున్నాడు ప్రవచనం. జకర్యా ప్రవక్త యేసు ప్రభు పుట్టక ముందే ఈ ప్రవచనం చెప్పాడు. మత్తయి సువార్త ముందే జకర్యా గ్రంథంలో ఈ జకర్యా ప్రవక్త ఈ ప్రవచనాన్ని తెలియజేస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటను ఈ ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆ రాజు ఇదిగో గాడిద పిల్లను వేయబోతున్నట్ట ఎక్కబోతున్నాడు, నన్ను కూర్చోబోతున్నాడు. చూడండి, ఇదేదో ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనం ఏ ఏ విషయాలు కట్టబడతామో ఆ కట్టబడిన విషయాలను బట్టి ప్రభువు మనల్ని విప్పి నువ్వు దేని చేత కట్టబడ్డావో ఆ కట్టబడిన స్థితిని చూసాక నీకు ఘనతను తీసుకురాబోతున్నాడు, నీ విలువ తీసుకురాబోతున్నాడు, నీ స్థితిని మార్చబోతున్నాడు, నీ పరిస్థితిని మార్చబోతున్నాడు. ఆయన నీ మీదకి రాబోతున్నాడు. ఆయన నీ కుటుంబం మీదకి, నీ పరిస్థితుల మీదకి, నీ స్థితిగతుల మీదకి ఆయన వచ్చి ఏం చేస్తాడో తెలుసా? నీ విలువనంతటిని, నీ పరిస్థితిని అంతటిని మార్చి నేను నిలబెట్టబోతున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. చూసారా ప్రభువుల ఆ రాజు ఎవరో తెలుసా? ఆయన రాజులకు రాజు కదా, ప్రభువులకు ప్రభు కదా. కొంతమంది ఏమంటారంటే అందరూ సామాన్యమయ్యారు. ఎవరో ఒక వ్యక్తి చర్చ్ కాడికి పనికి వచ్చాడు, పని చేస్తూ వాళ్ళ ఫ్యామిలీ చర్చ్కి వెళ్తారు, దేవుని మందిరానికి వెళ్తారు. ఈయన మాత్రం వెళ్ళడం ఇష్టం లేక మందిరానికి పోడు, దేవుడు అంటే ఇష్టం. అయితే మాట్లాడుతూ అమ్మగారు మేము అందరం మాట్లాడుతూ, మరి కుటుంబం అంతా ప్రార్థన వెళ్తుంది కదయ్యా, మీరు ఎందుకని ప్రార్థనకి వెళ్ళదు? ప్రార్థన పోవాలి మీరు కూడా అని అంటే, అయ్యా నాకు అందరు దేవుళ్ళు సమానమే అన్నాడు. హల్లెలూయా అన్నాడు. ఏంటట? దేవుడు ఎవరిని విడిపిస్తాడో తెలుసా? అందరూ సమానం అంటే కాదట. హల్లెలూయా, అర్థం చేసుకోండి, వింటున్నారా? అన్ని నా ఓకే అంటున్నాం కాదట, కట్టబడిన వాళ్ళని విడిపిస్తాడు. అయితే ఆ వ్యక్తితో నేను అన్నాడు, చాలా బాధేసింది నాకు. ఇంత దరిద్రపు బతుకుతున్నా, ఇంత నీచమైన బతుకుతున్నా, ఇన్ని కష్టాలు గుండా వెళ్తున్నా, ఇంతమంది హేళన చేస్తున్నా, నీ కులాన్ని బట్టి, నీ వర్గాన్ని బట్టి, నీ జాతిని బట్టి నేను హేళన చేస్తున్నా, అందరితో నేను మాట్లాడుతున్నానే, చాలా బాధేస్తుంది. అట్లా మాదిగో నువ్వు మాట్లాడితే నాకు ఎంత ఇంట్రెషన్ అనిపిస్తుంది. నాకు అందరూ ఒకటే అంటే, ఎవరు బాగు చేశాడు ఏంటి? వాళ్ళకి అనేక సోదరుడు ఇంటికి వచ్చాడు, మాట్లాడుతూ ఆ చుట్టబాబులో మాట్లాడుతూ మాట్లాడుకుంటూ డిస్కషన్ వచ్చింది. అప్పుడు అన్నాను,
మాదిగోళ్ళకు దేవుడు అంటే ఎవరండి? ఎవరో అనుకుంటున్నారు? ఏ దేవుడు చెప్పండి చెప్పారు. మాదిగోలు ఆంజనేయుడు మాల వేసుకోవచ్చా? వేయవచ్చా? వెంకటేశ్వర స్వామి పూజ చేయొచ్చా? లక్ష్మీనరసింహ స్వామి పూజ చేయొచ్చా? ఇంకా పెద్ద పెద్ద రిచ్ దేవుళ్ళేమో హై క్యాస్టలు, ఉప్పలమ్మ, ఎల్లమ్మ, అవా ఇంకా పోషమ్మ, రాజన్న. రాజన్న మాదిగోళ్ళ దేవుడు అంటే ఎంతమంది తెలుసు? తెలుసా? శివుడు ఎవరు దేవుడు అనుకుంటున్నావు? మాదిగోళ్ళ దేవుడు అంటే. అయ్యో మీకు తెలియదు ఈ చరిత్ర అంతా. లైక్ వెళ్ళిపోతున్నాను ఇట్లా నిజమే నేను చెప్పేది. ఎవడా రాజన్న